మాస్ ర్యాగింగ్ అని చెప్పేసి అని మాట్లాడుతూ వీడు గతంలో జరిగినప్పుడు ఈ అమర్నాథ్ గౌడ్ కావచ్చు, లేకపోతే డాక్టర్ సుధాకర్ గారు కావచ్చు, లేదంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యం కావచ్చు, వాటిని ఉద్దేశించి మీరు ఇలా అన్నారు కదా అని మాట్లాడుతూ ఈ అమర్నాథ్ గౌడ్ అనే 10 ఏళ్ల పిల్లోడు ఉన్నాడు కదా, 10వ తరగతి చదివే పిల్లోడు, 10వ తరగతి చదివే పిల్లోడిని వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నారని చెప్పేసి అని కొంతమందిని పాము వెంకటేశ్వర రెడ్డి ఏదో ఉంటుంది నిందితుడు, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త. అతను ఈ అమర్నాథ్ గౌడ్ అనే వ్యక్తి యొక్క వాళ్ళ అక్కని లైంగికంగా ఏడిపిస్తుంటే, వేధిస్తుంటే ఎదిరించాడు అన్నమాట, ప్రశ్నించాడు, లేదంటే పెద్దలు కూడా చెప్పినట్టున్నాడు. ఆ ఇష్యూలో ఆ 10వ తరగతి చదివే పిల్లోడు ట్యూషన్కి వెళ్తున్నప్పుడు దారి కాసి అడ్డం కొట్టి 4 స్నేహితులు మొత్తం ఈ పాము వెంకటేశ్వర రెడ్డి అనే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త, అలాగే మరొక 3 అతని స్నేహితులు దారి కాచి అతను కొట్టి పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. చనిపోయే చివరి క్షణాల్లో కూడా అతను ఈ అమర్నాథ్ గౌడ్ అనే బాలుడు ఒక మరణ వాంగ్మూలం లాంటిది ఒకటి ఇచ్చాడు. ఆయన చనిపోయే ముందు ఆయన మాట్లాడిన మాట అనమాట, చాలా స్పష్టంగా చెప్పాడు, ఇలా జరిగింది, ఇది ఇష్యూ అని చెప్పేసాడు. ఈ అదవి ఇక్కడికి వచ్చి ఏమని మాట్లాడుతున్నారు అనుకుంటారు, అమర్నాథ్ గౌడ్కి లేదంటే ఆ చంపిన వ్యక్తులకి ఏదో వ్యక్తిగత కక్షలంట. ఒకసారి ఇది ఎంత ఏదో వినిపిస్తా చూడండి. ఎందుకు అందరు దొబ్బుతున్నారు కదా పవన్ కళ్యాణ్ ఏ మరి ఆ రోజు మనం గడ్డి తినలేదుగా, ఆ రోజు మనం అన్నవేదన్నాం అనుకుంటాగా. ఏమయ్యా అమర్నాథ్ గౌడ్ని చంపేస్తారా? ఎవరు చంపాడు? ఏదో వాళ్ళ వ్యక్తిగత గొడవలో ఎవరెవరికి జరిగినటువంటి సంఘటన. 10వ తరగతి ఇచ్చిన కొడక, 10వ తరగతి పిల్లోడికి వ్యక్తిగత గొడవలు ఏంట్రా లోపల నా కొడక, సిగ్గని పెంచట్లేదట నీ బతికి, ఇంత ఎదవాలని చెప్పేసి అని మేము అనుకోవాలా? ఏం జరిగింది అసలు? అమర్నాథ్ గౌడ్ అనే ఆ పిల్లోడిని ఎందుకు చంపేశారు? వాళ్ళ అక్కని ఏడిపిస్తుంటే వెళ్ళి అడిగినందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త పాము వెంకటేశ్వర రెడ్డి అతని స్నేహితులు కలిసి కొట్టి పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. అవునా? మరి ఎందుకు వెళ్ళలేదు మీరు ఆ రోజున బాధితులను పరామర్శించడానికి? జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళలేదండి? పైగా యాలొచ్చి ఎదవి ఏమని మాట్లాడుతున్నాడండి? వాళ్ళకి ఏదో వ్యక్తిగత కక్షల. అరే ఇంకా ఈ లోఫర్ మాటలే వద్దురా. ఈ లోఫర్ మాటలు మాట్లాడిన మూలనే మీకు 11 వచ్చినాయి. ఈ పనికి మళ్ళీ లాజిక్లు చెప్పొద్దు. ఆ రోజు మీరు నేరస్తుల తరపున నేరస్తులకి మద్దతుగా ఉన్నారు. జోగి రమేష్ ఏమని మాట్లాడాడు? మనం ఒకటి, మనం బీసీలు, పైగా అందులోనూ మా పార్టీ కార్యకర్త, మేము మీకు తగిన న్యాయం చేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మీరు పెద్దగా పెద్ద రచ్చ చేయమాకండి, ఏదైనా ఉంటే సెటిల్ చేసేసుకుందాం, ఎలాగ మా పార్టీ కార్యకర్త అంతా మనమే, అంతా మనోళ్ళే, మీరు పంపిన రాయబారం. ఇప్పుడేం అలా మాట్లాడట్లేదుగా, ఇప్పుడు ఆ విధంగా మాట్లాడట్లేదు. ఇప్పుడు జరిగిన ఈ సాయికృష్ణ ఇష్యూ ఏదైతే ఉందో అలాంటిది ఏం మాట్లాడట్లేదు. ఖచ్చితంగా శిక్షించాల్సిందే, తప్పు ఎవరు చేసినా తప్పే అది. కానీ మీరు చెప్పిన లాజిక్లు చూసారు ఇక్కడ, ఇంకా మాట్లాడుతున్నారు, వినిపిస్తూ ఉండండి. డాక్టర్ సుధాకర్ గారి గురించి ఇంకా మాట్లాడుతున్నారు. కులాన్ని అంటగట్టినటువంటి దుర్మార్గుడు నువ్వు, నీ చంద్రబాబు కదా. అదే విధంగా చూస్తే డాక్టర్ సుధాకర్ అనకుండా దళిత డాక్టర్ సుధాకర్ అని చెప్పి దళితుడిని అనే, అది మరీ అన్యాయం. ఆ డాక్టర్ సుధాకర్ గారిది అయితే మరీ అన్యాయం. ఏమడిగాడైనా? ఒక్క మాస్కేనా? కరోనా సమయంలో ప్రభుత్వ హాస్పిటల్స్లో మాస్కులు కూడా దొరకట్లేదు, ఒక మాస్క్ ఇప్పించండి అయ్యా అని చెప్పేసి అని ఆయన మాట్లాడాడు. అంతేనా? అంతకుమించి ఏమన్నా మాట్లాడాడా? ప్రభుత్వాన్ని ఎక్కడ ఒక మాట అల్లా, జగన్మోహన్ రెడ్డిని ఎక్కడ ఒక మాట అల్లా. ఎంతలా వేధించారు అతన్ని. చివరికి పిచ్చోడు అని చెప్పేసి ఒక ముద్ర వేసారు. విశాఖపట్నంలో 2 చేతులు అంటే బట్టలు లేకుండా 2 చేతులు వెనక కట్టేసి మోకాళ్ళ మీద కూర్చోబెట్టారు. ఒక డాక్టర్ కూర్చోబెట్టారా లేదా? ప్రభుత్వం ఎంతలా వేధించింది. చనిపోయేంత వరకు ఆ డాక్టర్ సుధాకర్ గారిని వదిలితే వదల్లా. మరి అనకపోతే ఏం చేయాలి మీరు చెప్పండి రా? ఎవడైనా అంతలా వేధిస్తాడా? ఒక ప్రభుత్వ డాక్టర్ని కేవలం మాస్క్ అడిగినందుకు చంపేశారండి. ఇంకా మాట్లాడు. జరగనప్పుడు మరి ఆ రోజు ఎందుకు పొలం వచ్చింది? సుగాలి ప్రీతి అప్పుడు గిరిజన బిడ్డ అయింది, ఈ రోజు వచ్చి సుగాలి ప్రీతి అయింది. ఎట్లా అయింది? ఆ రోజు మీరు అధికారంలో లేరు కాబట్టి ఆ రోజు మీ కులం, ఈ రోజు అధికారంలో ఉన్నాక మీ కులం ఎత్తితే కోపం వస్తుంది. అదే విధంగా చూస్తే ఏదైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యం, మరి దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం అని ఎందుకు మాట్లాడారు? మరి మీ ఎమ్మెల్సీ చంపేసి డైరెక్ట్ గా డోర్ డెలివరీ చేస్తే ఏమని మాట్లాడాలి? ఇవాళకి కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి సిగ్గుశారం ఉంటే నిజంగా
ఆ ఎమ్మెల్సీ అనంతబాబు కనబడగానే ఒరే బాబు నువ్వు మా పార్టీలో వద్దు, పార్టీ నుంచి తీసేస్తున్నావు, నేను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నావు అని చెప్పేసి ఏమన్నా చేశారా? అతని పైన ఏమన్నా చర్యలు తీసుకున్నారా? లేదు. ఇవాళ కూడా కనబడగానే వెళ్ళి కౌగులించేసుకుంటాడు అనంతబాబుని. జగన్మోహన్ రెడ్డి అనంతబాబు కనబడితే వెళ్ళి కౌగులించేసుకుంటాడు. అంటే నేరస్తుల తరపున మీరు ఏ విధంగా నేరస్తులకు అండగా నిలబడతారు అనేది ఈ అనంతబాబు ఇష్యూ ఒక్కడ చాలు, ఇంకేం అవసరం లేదు. అలాగే ఇక్కడికి వచ్చి కాపు అని చెప్పేసి నానొద్దా? ఇటు నేరస్తులకి కూడా కులాన్ని అంటగట్టేస్తారండి. ఇప్పుడు సాయికృష్ణ అనే వ్యక్తి చనిపోయాడు. నేర చరిత్ర కలిగిన వ్యక్తే కాదా? అది చెప్పండి ఫస్ట్. చంపడం తప్పే, మేము దాన్ని సమర్థించట్లేదు. పోలీసు అధికారులు ఒకవేళ నిజంగా చంపేస్తే కనుక మీరు అన్నట్టుగా ఒకవేళ చనిపోయి ఉంటే అది నేరమే, అది దాన్ని ఎవడో సమర్థించడు. అలాగని చెప్పేసి మన సాయికృష్ణని కూడా సమర్థించకూడదుగా. ఒక మర్డర్ కేసు ఉంది, ఒక పోక్స్కో కేసు ఉంది, 14 ఏళ్ళ మైనర్ బాలికను అత్యాచారం చేశాడు. ఇన్ని ఉండగా మీరు ఎలా గుడ్డుగా సమర్థిస్తారా? నాకు అర్థం కావట్లే వెంకటరెడ్డి. మనిషి అన్నవాడు తప్పు చేశాడు, తప్పుని తప్పనే చెప్పాలి, నేరస్తుని నేరస్తుడనే అనాలి. ఒకవేళ అదే 14 ఏళ్ళ బాలిక మీ ఇంట్లో మహిళ అయితే ఇలాగే మాట్లాడతా వచ్చి, అరే నేరస్తులుగా ఉంచండి, చూడండి. మళ్ళీ తీసుకొచ్చి కులాన్ని రుద్దేసి, చనిపోయిన వ్యక్తి కులాన్ని రుద్దేయడం, ఇక్కడ కాపు కులాన్ని టార్గెట్ చేయడం, కాపులను తొక్కేస్తున్నారని చెప్పేసి మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం, ఒక రకంగా కులాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయట్లేదు మీరు. పైగా ఇక్కడికి వచ్చి ఏమని మాట్లాడతాడా? 2023లో చనిపోయిన అమర్నాథ్ గౌడ్ని ఉద్దేశించి వాళ్ళకి ఏదో వ్యక్తిగత కక్ష. 10వ తరగతి చదివే పిల్లోడు 14 ఏళ్ళు ఎంతో ఉంటాయేమో, 10వ తరగతి పిల్లోడు కంటే వ్యక్తిగత కక్షలంట. ఇందుకే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త చేసింది. ఆ పాము వెంకటేశ్వర రెడ్డి అన్నవాడు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త. దాన్ని ఇక్కడికి వచ్చి ఎలా కవర్ చేస్తున్నాడు చూసారు రెడ్డి. అంటే ఏదో కొట్టుకుపోతలే, కవరింగ్ మాట, ఏదో వేల్లో వేడి ఏదో ఇష్యూ నడుతుంది కాబట్టి ఇవన్నీ కూడా కవర్ అయిపోతాయిలే, జనాలు మర్చిపోతారులే అని చెప్పేసి అని వీళ్ళ ఉద్దేశం అన్నమాట. జనాలు అంత పిచ్చోళ్ళు కాదు. ఎవరి హయాంలో ఏం జరిగింది, ఎవరిని ఎవరు అలా వేధించారు, ఎంత వేధించారు అనేది అందరికీ తెలిసింది. మీరు ఇంత గింజుకుంటున్నారు కదా, మీరు ఇంత రచ్చ చేస్తున్నారు కదా. వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో సీతానగరంలో అనుకుంటా అతని పేరేదో కానీ ఉంటుంది, దళితుడే, పోలీస్ స్టేషన్లో శిరోముండనం చేశారు. మీరు వెళ్ళారా? పరామర్శించారా? ఆ రోజు ఆ పోలీస్ అధికారుల పని ఎందుకు కేసు కట్టలేదు మీరు? ఎందుకు చర్యలు తీసుకోలేదు మీరు? కానీ ఇప్పుడు ప్రభుత్వం అలా ఆలోచించట్లేదు కదా. ప్రభుత్వం కేసులు కట్టారు, చర్యలు తీసుకుంటామన్నారు, ఒక సిట్ని వేసారు, విచారణ జరుగుతుంది. ఏం జరుగుతుందో చూద్దాం, వేచి చూడండి. మీలాగా రాజీకో లేదంటే ఇంకొకటో మనోడనో మన పార్టీ అని చెప్పేసానో లేదంటే ఇంకొకరని చెప్పేసానో సమర్థించలేదు ఎక్కడ కూడా. అవన్నీ పక్కన పెట్టేసాడు. ఇక్కడ ఏదో పవన్ కళ్యాణ్ గారిని అడ్డగోలుగా విమర్శించాడు. పైగా చంద్రబాబు నాయుడు గారిని క్రిమినల్ అంటాడు, పవన్ కళ్యాణ్ గారిని క్రిమినల్ అంటాడు. కేసులు ఉన్నాయట. జగన్మోహన్ రెడ్డి గారు 36-37 కేసులు ఉన్నాయి. ఈ యాదవులుగా ఇది తెలియట్లే, అడ్డగోలుగా వాగేయాలంటే. ఈ అడ్డగోలు వాదన తగ్గించుకుంటే మంచిది. నేను జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్తున్నా, మీ పార్టీలో మిమ్మల్ని సర్వనాశనం చేసే వాళ్ళలో వీడు మొట్టమొదటి ఉంటాడు. వీడు కావచ్చు, ఆ వెంకటేశ్వర్ గారు కావచ్చు, లేదంటే ఇంకొంతమంది ఉన్నారు వాళ్ళకి కావచ్చు. వీళ్ళు అనవసరంగా నోటుదోలతో మాట్లాడతారు. మీరు వీళ్ళని తగ్గించకపోతే మీకేం నష్టం. వీళ్ళని అది ఎంత ఏ సబ్జెక్ట్ అయినా సరే వీళ్ళు ఎంటర్ అయ్యారంటే అది వచ్చే, ఇలా మాట్లాడారంటే ఖచ్చితంగా వీళ్ళకున్న నోటుదోలతోటి అసలు విషయాన్ని పక్కన పెట్టేసి వీళ్ళు ఏదో వాగేస్తూ ఉంటారు. వీళ్ళు 4 బూతు మాటలు మాట్లాడితే సరిపోతులే, మనకి రీచ్ వచ్చింది, వ్యూవర్షిప్ వచ్చింది. ఈడు కావచ్చు, లేదంటే ఈశ్వరి యాంకర్ గారు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఉన్న ఈ విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తారా? వీళ్ళ నోటుదోలతో ఏది పడితే అది మాట్లాడిసే ప్రయత్నాలు చేస్తారా? అది మీ పార్టీకే నష్టం. వీళ్ళని కంట్రోల్లో పెట్టకపోతే రానున్న రోజుల్లో మీకు 29 కూడా రావు, ఆ 11 కూడా రావు. 29 ఎన్నికల్లో మీకు ఆ 11 కూడా రావు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వీళ్ళు మాట్లాడే అతి మాటలు ఎలా ఉంటాయంటే అందరిని రెచ్చగొట్టే విధంగా ఉంటాయి. మీ పార్టీకి సంబంధించి మిమ్మల్ని సమర్థించుకోవడంలో తప్పలేదు, మీ పార్టీ నాయకుడు కాబట్టి. కాకపోతే ఎదుటి వ్యక్తి